పూర్తి అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోడిలింగాలపాడు దగ్గర విద్యార్థులతో వెళ్తున్న నారాయణ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఎత్తుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోడిలింగాలపాడు దగ్గర విద్యార్థులతో వెళ్తున్న నారాయణ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, స్కూల్ బస్సు ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, అయితే తడ నుంచి సూళ్లూరుపేటకి వస్తుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే విద్యార్థులతో పాటు ఆ పాఠశాలకి తరలిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా జాతీయ రహదారికి సమీపంలో ఇటు అదుపు తప్పినటువంటి స్కూల్ బస్సు ఒక్కసారిగా రోడ్డు సైడ్ కి వాలిపోయి బోల్తా పడింది. దీంతో లోపల ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థులంతా దాదాపు 1వ తరగతి 2వ తరగతి పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. అంటే హై స్కూల్ కి సంబంధించి అటు లో క్లాస్ కి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా దీంట్లో ప్రయాణిస్తుండడంతో ఒక్కసారిగా 20 మందికి గాయాలయ్యాయి. వారిలో 5 మందికి తీవ్ర గాయాలవడంతో వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి సూళ్లూరుపేట షార్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అయితే అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు అక్కడ నుంచి చెన్నైకి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అదుపు తప్పినటువంటి ఏదైతే స్కూల్ బస్సు ఉందో అతివేగం కారణమా, మిగతా ఏ కారణం అనే దానిపైన పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నటువంటి తల్లిదండ్రులంతా కూడా స్కూల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆర్టీఓ అధికారులు మాత్రం స్కూల్ బస్సుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్కూల్ బస్సులు అతి వేగం, అదేవిధంగా ఆటోలలో భారీ ఎత్తున పిల్లల్ని కూడా ఎక్కించుకొని పోవడం, అదుపు తప్పుతూ తరచుగా కూడా రోడ్డు ప్రమాదాలు నెల్లూరు జిల్లాలో అనేకం కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులను తీసుకెళ్తున్నటువంటి వాహనాల ఫిట్నెస్ ఏ విధంగా ఉందనే దానిపైన ఆర్టీఓ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉండగా ఎక్కడ కూడా దానిపైన దృష్టి పెడుతున్నట్లుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాలు కూడా తరచుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సు కూడా జాతీయ రహదారికి సమీపంలో ఒక్కసారిగా బోల్తా పడడంతో అందులో చిన్నారులు అంతా కూడా వీళ్ళకందరికీ గాయాలు అవడంతో తల్లిదండ్రులు అయితే బోరున విలపిస్తున్నారు. వీరందరికీ కూడా ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. జ్యోతి, అయితే ఈ ప్రమాదంపై బస్సు డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ప్రస్తుతానికి బస్సు ఓవర్ స్పీడ్ తో వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిందా, లేకపోతే ముందర ఏదైనా వాహనం ఎదురొచ్చి ఇటు బోల్తా పడిందా అనే దానిపైన పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు డ్రైవర్ కి కూడా గాయాలైనట్లుగా తెలుస్తున్నాయి. డ్రైవర్ కి కూడా చికిత్స అందించిన అనంతరం డ్రైవర్ ని అదుపులోకి తీసుకుంటామని చెప్పి స్థానిక పోలీసులు కూడా చెప్తున్నారు. ఘటన పైన నారాయణ విద్యా సంస్థల అధినేత అదేవిధంగా మంత్రి నారాయణ దృష్టికి కూడా స్థానికులు తీసుకెళ్లారు. స్థానిక నేతలు కూడా అక్కడికి వెళ్లారు. మరోవైపు నారాయణ కూడా ఈ అంశంపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఎవరైతే బస్సు డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ కి కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా 20 మందికి పైగా విద్యార్థులకు గాయాలు అవడంతో ప్రస్తుతం వారి తల్లిదండ్రులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ఇటీవల కాలంలో వరుసగా 2-3 ప్రమాదాలు కూడా ఇదే తరహాలో జరిగాయి. తాజాగా అంటే 1 నెల క్రితం కూడా నెల్లూరులోని కోవూరు నియోజకవర్గంలో ఒక పల్లెటూరు దగ్గర గ్రామం వద్ద కూడా ఒక్కసారిగా ఇదే విధంగా అదుపు తప్పినటువంటి స్కూల్ బస్సు బోల్తా పడడంతో అక్కడ కూడా విద్యార్థులకు గాయాలై తరచుగా కూడా ఇలాంటి బస్సు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు చలనం లేకపోవడం మాత్రం దురదృష్టకరం అని చెప్పి విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మురళి, ఇందులో 5గురు పిల్లల పరిస్థితి విషమంగా మనకి తెలుస్తోంది. సో ఈ పిల్లల హెల్త్ ఇష్యూ మీద డాక్టర్స్ ఏమైనా చెప్పారా? రైట్, థ్యాంక్ యూ మురళి.
ఫోన్ చేశాను. సరేనా? రైట్. నెల్లూరులో బస్సు ఘటన నేపథ్యంలో కొంతమంది విద్యార్థుల పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక మురళి, విషమంగా ఉన్న పిల్లల పరిస్థితి మీద డాక్టర్స్ ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? జ్యోతి, ప్రధానంగా 20 మందికి పైగా విద్యార్థులకు గాయాలవడంతో వారిని అందరినీ కూడా సూళ్లూరుపేట సమీపంలో ఉన్నటువంటి షార్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే విజయశ్రీ కూడా ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వైద్యులకు కూడా సూచనలు అయితే జారీ చేశారో వారిలో 5 మంది పిల్లల పరిస్థితి విషమంగా ఉందని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారికైతే మెరుగైన చికిత్స అక్కడ అందించి వారిని అవసరమైతే చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నైకి కూడా తీసుకెళ్లి ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే విజయశ్రీ ఘటనా స్థలికి చేరుకొని ఏదైతే ఆసుపత్రిలో ఉన్నటువంటి విద్యార్థులని తో మాట్లాడేదానికి కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. స్థానిక పోలీసులు కూడా వెంటనే హుటాహుటిన ఘటనా స్థలంతో పాటు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులకి అందుతున్నటువంటి వైద్య సేవలపైన ఆరా తీశారు. ప్రస్తుతం విషమంగా ఉన్నటువంటి విద్యార్థులను అయితే అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల కోసం పలు ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. జ్యోతి, అయితే ఈ విషయంలో పోలీసులు ఏం చెప్తున్నారంటే ప్రమాదానికి గల కారణాలపై వాళ్ళ ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటి? ఇది రహదారుల సమస్య, లేకపోతే స్పీడ్ అయి ఉండొచ్చా, ఫిట్నెస్ లేకపోవడమా? వీటి మీద ప్రాథమిక దర్యాప్తులో ఏం తేల్చారు పోలీసులు? అయితే తడ నుంచి సూళ్లూరుపేటకి తరచుగా ఈ వాహనాలు అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటు ప్రైవేట్ స్కూల్లో అంటే తడకి సమీపంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ ఇటు సూళ్లూరుపేటకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీటిలో డైలీ కూడా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. అయితే ఇవాళ చోటు చేసుకున్నటువంటి ప్రమాదంలో మాత్రం ఓవర్ స్పీడ్ కారణమా లేకపోతే బస్సు బోల్తా పడినటువంటి సందర్భంలో ఫిట్నెస్ లోపమా అనే దానిపైన ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఉదయం అంటే 9 గంటలకి స్కూల్కి వెళ్లాల్సినటువంటి విద్యార్థులు ఉదయం 8:30 సమయంలో 8:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ముందుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి వైద్య సేవలు పూర్తిగా అందించిన తర్వాత డ్రైవర్ని అదుపులోకి తీసుకొని ఇప్పటికే ఏదైతే బస్సు బోల్తా పడినటువంటి బస్సును అక్కడే వదిలేస్తున్నారో దాన్ని కూడా తీసుకొని అక్కడ పరిస్థితులను విచారించిన తర్వాత నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పి స్థానిక పోలీసులు చెప్తున్నారు. కానీ ఫిట్నెస్ మాత్రం ప్రధానంగా చెప్పుకోవాలి. ఫిట్నెస్ అనేది విద్యా సంవత్సరం ప్రారంభించినటువంటి సమయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్లని తూతూ మంత్రంగా అయితే ఆర్టీఓ అధికారులు సమర్పిస్తున్నారని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక విద్యా సంస్థల్లో బస్సులంతా కూడా ఇప్పటికే పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయా విద్యా సంస్థల్లో బస్సులన్నింటినీ కూడా కొత్తవి తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడేటటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పి మాత్రం విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జ్యోతి, మురళి, ప్రమాదానికి ఎవరైతే గురయ్యారో, ఎవరి పరిస్థితి అయితే విషమంగా ఉందో అలాంటి వారి విషయంలో స్కూల్ యాజమాన్యం ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? ఖచ్చితంగా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే విద్యార్థులంతా కూడా చిన్న చిన్న ఏదైతే వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి చేసుకునేటటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా వాళ్ళ కాయ కష్టంతో సంపాదించి తమ పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో మంచి చదువులు చదివించాలని చెప్పి పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారంటే వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించే విషయంలో ఇటు విద్యా సంస్థల యాజమాన్యులు మాత్రం ముందు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి యాజమాన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ కావచ్చు, ఎవరు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. కానీ ఈ అంశం ఇప్పటికే మంత్రి నారాయణ దృష్టికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని చెప్పి నారాయణ కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే విజయశ్రీ ఘటనా స్థలికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పరామర్శించిన తర్వాత ఇటు చెప్పే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం మాత్రం దురదృష్టకరం అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మురళి. నేను డాడీకి ఫోన్ చేశాను. సరేనా?